రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఓల్డ్ సిటీ మెట్రో పనులు చకచకా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. సో ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి చాంద్రయాన గుట్ట వరకు కూడా ఈ మెట్రో పనులు కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ మధ్యలో 6 నుంచి 7 మెట్రో స్టేషన్లు కూడా ఏర్పాటు చేయనున్నది ప్రభుత్వం. సుమారుగా 7.5 కిలోమీటర్లు కూడా ఈ యొక్క మెట్రో మార్గం కూడా ఉండనుంది. ప్రస్తుతం మనం సాలార్జంగ్ మ్యూజియం వద్ద కూడా ఉన్నాము. సో ఇక్కడ కొన్ని మార్కింగ్స్ కూడా వేశారు జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే మెట్రోకు సంబంధించినటువంటి అధికారులు. మనం చూడొచ్చు 33 మీటర్స్ అని చెప్పేసి కూడా లోపలికి అని చెప్పి కూడా వాళ్ళు మార్కింగ్ వేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. మిగతా ప్రాంతాల్లో మార్కింగ్ ఎలా జరిగింది అండ్ అక్కడ ప్రభావితం అంటే మెట్రో ద్వారా ప్రభావితమైనటువంటి ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైనా అంటే కూల్చివేయనున్నారా, ఇల్లు కానీ లేకపోతే షాపులు కానీ ఏమైనా కూల్చివేసేటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఓల్డ్ సిటీకి మెట్రో అవసరమా, లేదా ఆ ఓల్డ్ సిటీకి మెట్రో వస్తే ఎంత మేరకు వాళ్ళ ఆస్తులు నష్టపోతారనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాయ్ నమస్తే, ఆప్కా నామ్ కే? షేక్ మహబూబ్ సార్. షేక్ మహబూబ్ గారు, ఈ ఓల్డ్ సిటీకి మెట్రో వస్తున్న సందర్భంగా మీకు ఎలా ఉంది, మీ స్పందన ఏంటి? बहुत अच्छा काम कर रहे हैं रेवंत रेड्डी सर. इधर मेट्रो आना चाहिए सर. इधर देश को तरक्की करने के लिए बहुत बहुत धन्यवाद सर हमारा. और यहाँ पे ट्रैफिक भी बहुत हो रहा है. रेवंत रेड्डी साहब जब से आएंगे इंशाल्लाह अच्छा काम करेंगे. ये हमारी ख्वाहिश है कि मेट्रो स्टेशन आना चाहिए यहाँ पे. हाँ, మీరు ఎక్కడ ఉంటారు? आप कहाँ रहने वाले आप? सर मेरा पीछे बैक साइड तालाबकट्टा चाचा के इसमें मकान है मेरा. हाँ, मेरी पैदाइशी यहाँ की से. यहाँ म्यूजियम 25-26 साल से बंडी लगाता हूँ आइसक्रीम की. यहाँ पे मैं तो पुराना गवर्नमेंट ये मेट्रो का यहाँ से एमजीबीएस से पुराना फलकनामा तक जाके बोल के बोला था, उन्होंने नहीं कर दिया. ये रेवंत रेड्डी का सरकार कर रहे हैं, अब कैसा लग रहा है अभी? हमको बहुत अच्छा लगा सर. जो रेवंत रेड्डी साहब जो काम कर रहे हैं हमको अच्छा लग रहा साहब. हमको भी ऐसी देश कोई भी हो सरकार बैठेंगी यहाँ पे स्टेट पे तो काम करना बहुत अच्छा बेस्ट रहेगा हमारे लिए. पब्लिक भी ख्वाहिश है कि यहाँ मेट्रो आने के लिए. अब सीएम साहब तो केसीआर साहब तो नहीं है ना साहब, अब रेवंत रेड्डी साहब है तो उनका काम करना चाहिए अभी हमको. సో మీరేం చేస్తారు, మీ పేరేనా? मैं सैयद बशीरुद्दीन. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఓల్డ్ సిటీకి మెట్రో వస్తుంది కదా, మీకు ప్రభావితం అవుతున్నాయా ఏమన్నా, మీ ఇల్లు కానీ మీ షాపులు కానీ ఏమైనా ఉన్నాయా మెట్రో ప్రభావితంగా? ये मेट्रो से हमारे को लाश है. मेट्रो से हमारे को लाश है. ये फ्री बस से भी लाश है हमारे को. हम ऑटो चलाते हम. అచ్చా, ఆటో నడుపుతారా మీరు? हाँ, ऑटो चलाते हम. हमारे को ऐसा ना किराया मिल रहा ना कुछ नहीं मिल रहा. हम क्या खाएंगे क्या खिलाएंगे क्या? ఎలక్షన్ టైంలో చెప్పారు కదా, ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా ఇంత ఏదో అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, ఇస్తారు? राहुल गांधी साहब ने फिरा था यानी कि ऑटो वालों के ऐसे कुछ करेंगे बोल के. आज तक ऑटो वालों को 1 साल होगा, आज तक कुछ भी नहीं करे. ना कुछ दिया है क्या? कुछ नहीं दिया है, कुछ भी नहीं. खाली बातों का पका हुआ है, एकदम बेकार. ये गवर्नमेंट आके 1 साल हो गया. ये विजयोत्सव ऐसा भी प्रोग्राम्स भी किया था. आप लोगों को कुछ भी नहीं दिया क्या गवर्नमेंट? कुछ नहीं दिया गवर्नमेंट. और गवर्नमेंट और उल्टा परेशान कर दिया. क्या लोग आए तो घर को गए तो पैसे नहीं लेके आए तो घर में लफड़ा, जोरों से लड़ लेना, अलग अलग सब क्या करेंगे. डेली के 500 रुपये कारोबार नहीं हो रहा. अब गाड़ी का किराया कितना देंगे? 300 रुपये किराया, 200 रुपये गैस, तो घर को क्या ले आना? रेवंत रेड्डी साहब ला के देते क्या घर को खाना गैस से? हम ना मेहनत करने वाले हमारे को ना फिर हमारे ये कोई बात ना सरकार सुन रही ना कोई ना सुन रहे. इससे पहले केसीआर साहब थे, बहुत अच्छे थे, हम बहुत अच्छे थे. केसीआर साहब जिंदाबाद, रेवंत रेड्डी मुर्दाबाद. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా స్థానికంగా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఫ్రీ బస్ కానీ, ఇప్పుడు చాంద్రయాన గుట్ట నుంచి ఎంజీబీఎస్ వరకు కూడా మెట్రోని స్థాపిస్తాం అంటే మెట్రోని కూడా పొడిగిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఈ మార్గాల్లో ఎక్కువగా ఆటోలే నడుస్తూ ఉంటాయి. బస్సుల తర్వాత అంటే ఆర్టీసీ బస్సుల కంటే కూడా ఎక్కువగా ఆటోలే నడుస్తాయి. సో చార్మినార్ కావచ్చు, ఫలక్నామా కావచ్చు, ఇవన్నీ చాంద్రయాన గుట్ట నుంచి కూడా ఇక్కడ ఎంజీబీఎస్ వరకు కూడా ఆటోలు ఎక్కువగా నడుపుతూ ఉంటారు. సో ఈ ఆటో నడుపుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో ఆటో వాళ్ళందరూ కూడా కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డైలీ 400, 300, 500 ఇట్లా మేము సంపాదించుకొని వెళ్తేనే మాకు ఇంటి దగ్గర గడుస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఇలా మెట్రో వేస్తే మా యొక్క ఆటో నడపడం కోసం కూడా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అని చెప్పేసి కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం సాలార్జంగ్ మ్యూజియం నుంచి చార్మినార్ అలాగే చాంద్రయాన్ గుట్ట వెళ్ళేటువంటి మెట్రో మార్గంలో ఉన్నాము. సో ఇక్కడ కొంత
కొంత షాపులకి కొన్ని ఇళ్ళలకు కూడా మార్కింగ్ అయితే వేశారు మెట్రో అధికారులు, అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు. ఎస్, మనం ఒక్కసారి చూసినట్టయితే ఇక్కడ స్థానికంగా చిన్న చిన్న షాప్స్కి వాళ్ళు ఫ్లవర్స్ డెకరేషన్స్ కానీ, కిరాణా షాప్స్ కానీ, ఇలా చిన్న చిన్న షాప్స్ నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ స్థానికంగా వాళ్ళకు ఆ మార్కింగ్ అయితే వేశారు. కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు మేము సడన్గా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం, సో ఈ మెట్రో పనులు వచ్చాయి, ఓకే మెట్రో వస్తుంది ఓకే, కానీ మా జీవనాధారాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఈ షాపులను నిర్వహించేటువంటి యజమానులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరండి? నా పేరు సుధాకర్ అండి. నేను గత 70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఏరియాలో ఉంటున్నాను. ఎదురుగా ఏంటంటే దీనికన్నా ముందు కూడా మాకు 2000లో 10 గజాలు తీసుకున్నారు. దాంతో తర్వాత మేము కట్టుకున్నాము ఇల్లు. కట్టుకున్న తర్వాత ఈ షాప్ల మీద ఇప్పుడు నాకు 65-70 ఏళ్ళు కాబట్టి ఈ షాప్ల మీదే ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ఈ వయసులో వచ్చేసి మాకు ప్రస్తుతం మొత్తం తీస్తే ఇప్పుడు మార్కింగ్ చేసిన ప్రకారంగా మాకు ఏం మిలగట్లేదు, వెనకాల స్థలం అని ఏం లేదు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే రేటు ప్రకారంగా వాళ్ళు చాలా తక్కువ ఇస్తున్నారు. దాంట్లో మేము ఒక 50-70 గజాలు కిలోమీటర్లు వెళ్ళినా మాకు ఏం దొరకదు. చాలా బట్టి పరిస్థితి చాలా బాగలేదు. మేము అడిగేది ఏంటంటే, సరే తీసుకున్నారు అనుకోండి, మాకు కంపల్సరీ అనుకుంటే ఇస్తాము దానికి, కానీ ఒక తగిన రేటు మాకు ఇస్తే, తగిన రేటు అంటే మార్కెట్ వాల్యూ ఇప్పుడు 1,50,000-2 లక్షలు ఉంది. దాన్ని బట్టికి ఏమని ఇస్తే మేము ఎక్కడన్నా కొనుక్కోవడానికి ఉండడానికి పోతున్నాం. లేకుంటే ఇప్పుడు పరిస్థితి అంటే అసలు బాగాలేదు. ఈ వయసులో మేము ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని బ్రతిలాడుకోవాలి, ఎవరిని అడగాలి, అసలు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 65 ఏళ్ళ నుంచి మా మొత్తం డ్యామేజ్ చేసేసి ఇల్లు తీసేసి మీరు వెళ్ళండి, మేము మాస్టర్ ప్లాన్ కంపల్సరీ ఉన్నది, మీరు ఏం చేస్తారు కోర్టు వేసేస్తాం మీరు పేపర్స్ ఇవ్వకుంటే అని ఈ బలవంతం చేస్తున్నారు. మెట్రో వాళ్ళు బలవంతం చేస్తున్నారు. వాళ్ళు దేర్ ఆర్ నాట్ రిక్వెస్టింగ్ అస్, రిక్వెస్ట్ చేయట్లేదు వాళ్ళు, మీరు ఇవ్వండి మీరు రేట్ ఇస్తామని సరిగా మాట్లాడలేదు. మీరు ఇవ్వకుంటే కాగితాలు ఏంటంటే కోర్టులో జమ చేస్తాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఈ పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మేము ఏ కోర్టుకి వెళ్ళాలి? ఇప్పుడు మెట్రోకి అనేది స్టే ఆర్డర్ ఉండదు, మున్సిపల్కి అనేది స్టే ఆర్డర్ ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు బెనిఫిట్గా తీసుకొని మమ్మల్ని దబాయిస్తున్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే తగిన మార్కెట్ రేటు మాకు 1,50,000 కానీ 2 లక్షలతో ఇస్తే మేము ఎక్కడన్నీ కొనుక్కుంటాం. ఎందుకంటే గత 70 సంవత్సరాలు అంటే మేము ఆల్రెడీ అయిపోయింది. మా 4 జనరేషన్స్, మా తాత ముత్తాత, మా మమ్మీ డాడీ, నేను, నా పిల్లలు, మా మన్మడు, నా మన్మరాలు ఉన్నారు ఇక్కడ. అంటే 4 జనరేషన్ 5 జనరేషన్స్ అనుకోండి. దాంతోపాటు మాకు ఇప్పుడు ఏం దొరకదు. కాబట్టి రిక్వెస్ట్ అంటే ఒక తక్కువ 80 ఫీట్లనే చేయండి. ఇప్పుడు 100 ఫీట్ అంటున్నారు, 120 ఫీట్ అంటున్నారు. కాబట్టి 80 ఫీట్లు చేస్తే మాకు కొంచెం అని మిగిలితే ఏదో మేము చిన్న కట్టుకొని ఉంటాం. ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ మొత్తం తీసేస్తున్నారు. మా ఇల్లు అందరినీ ఈడికెళ్ళి ఆడవా పక్కల ఇంటి అయినా అందే 4 జనరేషన్స్ ఉన్నారు. ఇదంతా ఏరియా అంతే, అంత పాతోళ్ళం, మేము కొత్తోళ్ళం ఎవ్వరం లేమండి ఇక్కడ ఈ ఏరియాలో అనేది. అందరం 65-70 సంవత్సరాల నుంచే ఇక్కడ కట్టుకొని కష్టపడి కట్టుకొని ఉన్న ఆస్తి. ఇక ఈ ఆస్తి వదిలేసి మీరు తీసుకొని పోవాలంటే మాకు ఏం లేదు. కాబట్టి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముందు సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారు కానీ, మెట్రో వాళ్ళకి కానీ మాకు తీసుకున్నది సరైన రేటు చెల్లిస్తే మంచిగా ఉంటుంది, సంతోషం. దాన్ని బట్టి ఒక రిక్వెస్ట్. మూసీ నిర్వాసితులకు ఇచ్చినట్లే మీకు కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి ఒక మాట అంటున్నారు, అట్లా ఇస్తే వెళ్తారా? డబల్ రేట్ మాకు అవసరం లేదండి. డబల్ రేట్ అంటే మాకు ఏం దాంట్లో కాదు. వాళ్ళు ఇప్పుడు ఈ లక్ష అంటే ఇప్పుడు దగ్గర మన 3 కోట్ల ఆస్తి ఇడిచిపెట్టి డబల్ రూమ్ ఏమి ఇస్తాం? మాకు డబల్ రేట్ మాకు అవసరం లేదు. డబుల్ బెడ్రూమ్స్ మేము ఇచ్చేది అది ఏంటంటే కేసీఆర్ కట్టింది, ఈయన కట్టింది ఏం కాదు. రేవంత్ రెడ్డి గారు కట్టింది ఏం లేదు. కేసీఆర్ గారు కట్టిన దానికే ఫ్లాట్లకి ఈయన ఇస్తున్నాడు. దాంట్లో కూడా ఎంతో సగం మందికి ఇస్తున్నారు, సగం మందికి లేదో 5th ఫ్లోరో 6th ఫ్లోరో చిన్న బెడ్రూమ్స్, ఒక లిఫ్ట్ లేదు, ఏం లేదు. నీళ్ళు మోసుకెళ్ళాలి, మేము మోసుకెళ్తామా వయసులో? మేము కాని వస్తువు మాకు ఎందుకు. కాబట్టి మాకు ల్యాండ్ అని ఇవ్వండి, లేకుంటే ఒక దీన్ని మార్కెట్ వాల్యూ మేము అదే గురించి. మాకు గవర్నమెంట్ వాల్యూ కాకుండా మార్కెట్ వాల్యూ ఇస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? మార్కెట్ వాల్యూ ఏం నడుస్తుందో అదే ఇవ్వండి మాకు. మేము ఎక్కువ అడగట్లేదు. మేము అది ఇవ్వండి ఇది ఇవ్వండి 3 లక్షలు 4 లక్షలు అంటే గవర్నమెంట్ వాల్యూ అనేది ఇప్పుడు వెనకాల అమ్మిన వాళ్ళు 1,50,000-2 లక్షలకు అమ్ముకొని వెళ్ళినారు వాళ్ళు ఉన్న ఆస్తులు. మేము రోడ్డు మీద ఉన్నాం, మాకు ఎక్కువ వస్తాయి, ఎక్కువ కూడా అడగట్లేదు. అదే 1,50,000-2 లక్షలు మీకు ఇస్తే సంతోషం, దానికి మేము ఒప్పుకుంటాం అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ షాప్ నిర్వహిస్తున్నారు? तेलुगु नहीं आती भाई। आप कितना साल पे ये शॉप चला रहे हैं आप इधर? 15 साल से मैं शॉप चला रहा हूँ। हाँ, अब ये रोड वेंडिंग में अगर शॉप चले गई तो हर दुकानदार के जज्मा 4 लोग इससे पड़ रहे हैं, 4 5 लोग। तो ये कैसा, अगर ये रोड पे आ जाएंगे ना इन लोग ऐसा करने से। और दूसरी बात ये क्या है, इस्लामिक ये शिया लोगों का वो है, तो जब ये जुलूस जाएगा तो कितना प्रॉब्लम होगा। हेरिटेज बिल्डिंगा तोड़ दे रहे हैं आप, हैं? ये पुरानी वाली गेट तोड़ दे रही, बिलाराम मंडी, कई जो इसमें हवेलियाँ हैं
इसकी जद में आ रही तो सीएम साहब से ये रिक्वेस्ट है कि मूसी रिवर से लेके जा सकती है आप, थोड़ा खर्चा जा रहा मगर इतने ये हज़ारों लोग हैं जो बिजनेस से वो हो जा रहे हैं, बेरोज़गार हो जा रहे हैं, इसका जिम्मा कौन ले रहे हैं? सीएम साहब ले रहे हैं। अगर इसके बाद इनके भी बच्चे जो भूखे मरेंगे तो जब कौन देखने आएंगे? हुकूमत ये मेट्रो ट्रेन में बैठ के जब चाय पी लेते चले जाएंगे तो इसका जिम्मेदार कौन रहेगा साहब? इन लोगों का भी सोचना चाहिए, गरीब आदमियों का भी। मकान मालिकों को तो आप जो दे रहे हैं, ज़मीन का डबल रेट ट्रिपल रेट जो भी दे रहे हैं, जो 15-20 साल से जो अपनी पूरी ज़िंदगी ख़राब कर दी है यहाँ, उनके लिए तो अब उनका तो रोड पे है, 4-6 महीने तो कुछ काम भी नहीं मिलता उन लोगों को। तो उन लोगों के लिए ज़रा सोचो। रेवेन्यू रेड्डी साहब से यही रिक्वेस्ट है कि इसको दुकानों वालों के लिए गौर करिए और इसका कुछ हल निकालिए। ఎస్ ఇక్కడ కొంతమంది పూల వ్యాపారులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భాయ్ आपका नाम क्या है? मेरा नाम मोहम्मद सलीम है। मैं यहाँ पर करीब जो है ना 22 साल से वर्क करता हूँ। मेरी दुकान जो है सो 30 साल पुरानी दुकान है। मैं ख़ुद यहाँ पर जॉब करके 22 साल पूरा कंप्लीट हुआ। अगर ऐसे शॉपां टूट जाएंगे यहाँ पर तो दुकान का क्या होगा? फिर हम लोग जो वर्क करते हैं वर्कआउट का क्या होगा? अब मैं 22 साल से यहाँ वर्क करता हूँ, जीता हूँ, मेरे साथ मेरी फैमिली पलती पूरी, तो ये पूरी फैमिली रोड पे आ जाएगी। तो सीएम साहब से मेरी एक ही गुजारिश है, जो मूसा नदी से जो चार मीनार शाली बंडे की जो रोड जा रही है वो रोड से ले लिए तो यहाँ पर मेरे ऐसे कई जो है ना बेरोज़गारी जो है वो पूरे लोग सेफ़ हो जाएंगे और यहाँ के प्रॉपर्टीज़ जो है लोग भी बच जाएंगे। उससे साथ ही साथ हमारा भी वर्क जो है हम भी बच जाएंगे, फिर हमारे घर दार हमारा चूल्हा बुझ जाएगा अगर इन अगर ये ऐसा करेंगे। तो हमारी एक ही रिक्वेस्ट है सीएम साहब से कि ये जो हम 22 साल से जो वर्क कर रहे हैं, 35 साल पुरानी दुकान है, बस इसको हम कायम रखना चाह रहे हैं। सीएम साहब से ये गुजारिश है। థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా ఇది. సో ఈ రూట్ నుంచి వెళ్తే చాలా వరకు కూడా షాప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న చిన్న దుకాణాలు నిర్మించుకునేటువంటి ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో షాలిబండ నుంచి చార్మినార్ వైపు నుంచి వెళ్ళేటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ నుంచి తీసుకెళ్ళినట్లయితే సో ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులు. అలాగే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అటు చార్మినార్ కానీ అండ్ అలాగే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాటన్నిటికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఈ మెట్రో పనులు చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ సామాన్య ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓల్డ్ సిటీ మెట్రో పనులు అయితే చకచకనే జరుగుతున్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మార్కింగ్ కూడా జరిగింది అండ్ అలాగే చిన్నగా ఉన్నటువంటి షాపులు అలాగే కొంతమంది ఇల్లులు కూడా ఈ యొక్క మార్కింగ్ కూడా చేశారు ఇళ్ళకి. అలాగే కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హైదరాబాద్ హెరిటేజ్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అల్తాఫ్ అలీ అబేదీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. 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 ఎస్, ఈ మెట్రోకి సంబంధించి స్థానికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ ఏంటి, హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్లేసెస్ ఏంటి సార్? मैं दक्कन सोसाइटी की तरफ से प्रेसिडेंट बात कर रहा हूँ. ये जो मेट्रो ट्रेन का प्रोग्राम है ये कभी ओल्ड सिटी में सक्सेस नहीं होगा. वजह ये है कि मलगियाँ, रिलीजियस फंक्शंस, 64 मस्जिदें, आशुर खाने और शिया, सुन्नी और हिंदू भाइयों के 12 मंदिर पूरा हिस्टोरिकल प्लेस है. और इसको डिमॉलिश जब ड्रिल डालेंगे उसका वाइब्रेशन होगा अतराफ. और हम जो है NS रेड्डी डायरेक्टर ऑफ रेलवे वहाँ जो है हम पिटीशन दाखिल करें, उसका कोई जवाब हमको नहीं आया. फिर हम जो है लीगल नोटिस दिए एडवोकेट से, उसका कोई आंसर हमको अब तक नहीं मिला. लिहाजा हम जो है एक ही हमारे है कि री रोड करिए. हम मेट्रो ट्रेन के अगेंस्ट नहीं है, री रोड करिए. जैसा सालार जंग जो शिवाजी ब्रिज से सालार जंग ब्रिज की तरफ री रोड लेके जाइए. वहाँ कोई इबादतगाह नहीं है, वहाँ कोई मंदिर नहीं है. जो है गवर्नमेंट को ख़र्चा भी कम बैठेगा, एक्सपेंसेस. मगर नहीं सुन रही गवर्नमेंट, किसी की नहीं सुन रही. वो अपने मर्ज़ी में आए जैसा गवर्नमेंट जो है कर रही. फर्स्ट नोटिस दे दिए बगैर किसी प्रोग्राम के, सेकंड नोटिस दे दिए, मार्क कर दिए. अब इधर जो है यहाँ से लेके दारुशफा से लेके दायरे तक बिजनेस सेंटर है, दोनों तरफ मलगियाँ हैं लोगों के. 50-50 साल 80-80 साल से जो है बिजनेस है. जब मेट्रो ट्रेन अब आएगी तो 7 साल कंस्ट्रक्शन होगा, 7 इयर्स. तो इस ट्रेड का बिजनेस का क्या असर होगा लोगों के, आज लोगों को समझ में नहीं आ रहा है. मगर कल ये लोग रोएंगे, अपने जो नुकसानात होंगे रोएंगे. फिर इन लोगों को कोई रेट नहीं दे रहे हैं लोग.
2 लाख रुपए गज की चीज़ जो है 60,000 से दे रहे हैं, 70,000, कोई माने नहीं रखता इस गवर्नमेंट रेट से दे रहे हैं, कोई मतलब नहीं है। 2 लाख रुपए गज भी नहीं है यहाँ बिजनेस एरिया कमर्शियल। और लिहाजा जो है 10 मुहर्रम का जुलूस है शिया, और ये तकरीबन उस 10 मुहर्रम के जुलूस में शिया सुन्नी जो है हिंदू सब जो है इंटर होते हैं, और आस्था है ये लोगों की लगी हुई। और जो है ये 400 साल से निकलता है जुलूस BKLM का, बहुत बड़ा क्राउड रहता है पब्लिक का। फिर ये सब कैसा होगा फंक्शन, इसका कोई जवाब नहीं है उनका। नहीं बस एक तरक्की होंगी, हम मेट्रो ट्रेन ओल्ड सिटी में क्या तरक्की होंगी, कोई तरक्की नहीं होता। बड़ी चौड़ी में आप जाके देखिए, मेट्रो ट्रेन लेके जैन मंदिर के सामने से नीचे का पूरा मलगियों का ट्रेड पूरा ख़त्म हो गया, बिजनेस पूरी ख़त्म हो गई, कुछ बाकी नहीं है वहाँ। उसी तरह यहाँ भी हो जाएगा। तो इसके लिए गवर्नमेंट सोचना चाहिए, विचार करना चाहिए 4 से, और ख़ुद CM साहब, कलेक्टर साहब खुद मिल के जो है घरे घर आके सर्वे करना चाहिए, किसका क्या नुकसान हो रहा है, किसका जो है क्या फ़ायदा हो रहा है। लोग ये चाह रहे हैं कि जैसा कि सामने किराएदार है, मेरा घर पीछे है, वो लोग ये चाह रहे हैं कि सामने वाला डिमालिश हो जाए, मैं रोड पे आ जाऊं। कुछ ऐसे लोग भी जो है उसमें जो है लालच में ये काम कर रहे हैं। तो ये चीज़ का सर्वे करना चाहिए। सर्वे करे बगैर जो है, अभी तक कुछ सर्वे नहीं किया था। सर्वे कुछ नहीं करे ये लोग, सिर्फ मार्क डाल दिए, नोटिस दे दिए, सेकंड नोटिस चले गए। अब बुला के रेलवे का ने डरा रहे हैं कि भाई हम चक्का कोर्ट में रखा देंगे, हम जो है तोड़ देंगे और फलां कर देंगे, कर देंगे। ऐसा नहीं है, ला भी कोई चीज़ है, समझे आप। लेकिन वो लोग रेलवे लोग बोल रहे हैं, मेट्रो रेलवे लोग बोल रहे हैं 800 लोग ऑलरेडी पेपर्स कीपर सब वगैरह दे दिया बोल रहे हैं। कोई अवार्ड ही पास नहीं हुआ, कोई पेपर सिलेंडर नहीं हुए होंगे 100-200, मगर किसके हुए, वो पीछे के मकान वालों के। आप समझ रहे हैं, यही चीज़ बात की सर्वे करना चाहिए गवर्नमेंट। ये जिसका प्रॉपर्टी जारी है उनके पेपर है या बैक साइड के है, समझे। ये चीज़ की इंक्वायरी करना चाहिए पहले। बगैर इंक्वायरी करे कि आप बुलडोजर लगा देंगे, तोड़ देंगे, तो पीछे वालों का बहुत फ़ायदा हो जाएगा इसमें, क्योंकि वो लोग आ गया। कहीं लोग ऐसे हैं यहाँ पे, दारुशफ़ा से लेके दायरे तक कहीं प्रॉपर्टियाँ ऐसे हैं। अब जैसा कि आगे किसी बैंक के कर्जे हैं प्रॉपर्टियों के, वो चाह रहा है कि आके तोड़ दे, बैंक का कर्जा डूब जाए, बस ये सिचुएशन है। तो इसकी जो है गवर्नमेंट फुलफिल इंक्वायरी करना चाहिए, करके जो है एक आइंदा स्टेप उठाना चाहिए। कुछ मशवरा नहीं करते, किसी को बुलाते नहीं। हम खुद जो है NSRD से मिले, कलेक्टर से मिले, हम हमारे कंडीशंस रखे उनको ने, मुश्किलात रखे, हमारे जवाब नहीं दे सके वो लोग यही बोलते हैं हमारे हाथ में कुछ नहीं है, जो भी है CM साहब के हाथ में। अरे सर्वे कर रहे हैं आप, रेट फिक्स कर रहे हैं आप, हाँ, नोटिस दे रहे हैं आप, फिर बोलते हैं कि हमारे हाथ में कुछ नहीं है। ये ऐसी कोई बात है, बोलिए आप। आजकल का दौर तो नहीं है ऐसा, समझे। बहरहाल ये जो है गवर्नमेंट से मेरी एक ही गुजारिश है कि रीरोट करिए इसको। यस सर, CM साहब को यही रिक्वेस्ट करना चाहिए आप, ये रीरोट करने। बस रेवंत रेड्डी साहब जो CM है, उनसे हमारी एक ही रिक्वेस्ट है कि रीरोट करिए। रीरोट में उनका एक्सपेंसेस भी ज़्यादा नहीं लगेगा। यहाँ बहुत बड़ा डिस्टर्बेंस है, पूरे कारोबार ख़त्म हो जाएंगे लोगों के, बिजनेस क्या खाएंगे लोग। एक मलगी पे 20-20 जने पल रहे हैं, 10-10 जने पल रहे हैं, घर पूरे भूखे मर जाएंगे, समझे। बस यही मेरा निवेदन है CM साहब से कि इसको बहुत नज़रसानी से, गौर व फिक्र से सोचे, क्योंकि आपको आवाम वोट डाल के लाई है, तो आपका काम है कि हर एक के घर के मुश्किलात गौर करना। भाई आप गरीब लोगों के लिए है ना, तो आप मुश्किलात गौर करिए। पूरा ओल्ड सिटी में 80% गरीब लोग हैं, हाँ। न्यू सिटी में चल जाता साहब, बहुत पैसे वाले लोग हैं, ओल्ड सिटी में नहीं है। 80% पूरा गरीब तबका है। फिर वो लोग कैसा गुजारेंगे आगे जाके। छोटे मोटे रिक्शा चलाने वाले, ऑटो चलाने वाले, एक मलगी पे कर्जे, एक मलगी पे कर्ज़ों पे कारोबार कर रहे हैं। यही आप अगर छीन लेंगे उनसे, तो आगे उनका फ्यूचर पूरा ख़त्म हो जाएगा। इसके अलावा मंडी पे जो फ्रूट बेचते, मंडी पे कई ऐसे कारोबार ख़त्म हो जाएंगे पूरे। और फिर 7 साल तक कंस्ट्रक्शन चलेगा। उसके बाद रिलीजियस का क्या होगा। 32-32 जुलूस है हिंदू भाइयों के, मुसलमान भाइयों के, मिलादुन्नबी के, मुहर्रम के। फिर ये 32 जुलूस किधर से जाएंगे, क्या हशर होगा इसका। तो ये सारी चीज़ें हैं, ये CM साहब को गौर करना चाहिए इसको। आज पता नहीं चल रहा है इसका, जब आने वाला दौर बहुत मुश्किल हो जाएगी।
समझे। पब्लिक को नाराज़ करके पब्लिक को मार के कोई चीज़ लेना बहुत गलत बात है, समझे। थैंक यू। ఎస్ చూస్తున్నాం కదా ఇది. సో వచ్చి రాగానే పబ్లిక్కి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ షాపులకి మార్కింగ్స్ వేసి వెళ్ళిపోయారు తప్ప సో దీన్ని ఎప్పుడు కానీ ఒక చర్చకు తీసుకురాలేదు. అలాగే సో ఎవరిని కూడా పిలిచి మాట్లాడలేదు. కేవలం వచ్చారు మెట్రో రైల్ అధికారులు మార్కింగ్స్ వేశారు వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు. సో ఈయన మాట్లాడుతూ కూడా మనతో పాటు అంటున్నారు ఇక్కడ చాలా వరకు కూడా హిందూ ముస్లిమ్స్ బాయ్ అన్నట్టుగానే ఉంటున్నారు. సో హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలు ఉన్నాయి, ముస్లింలకు సంబంధించినటువంటి మసీదులు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా చాలా వరకు 80% ఆఫ్ ద పీపుల్ చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఆటోలు రిక్షాలు నడుపుకుంటూ సో బయట ఫ్రూట్స్ అమ్ముకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ బతికేటువంటి జీవనం సాగించేటువంటి నిరుపేద కుటుంబాలు కూడా ఉన్నాయి. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించి ఈ రూట్ని ఎండోట్ చేస్తూ ఒకవేళ రీరూట్ చేసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్, ఓల్డ్ సిటీ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.